హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసా కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఇది IQ Neo 11. ఇది చైనాలో రీసెంట్గా లాంచ్ అయ్యింది. మన ఇండియాకి నాకు తెలిసి లాస్ట్ టైం మేలో తీసుకొచ్చారు IQ Neo 10ని. ఇప్పుడు నాకు తెలిసి ఏప్రిల్లో మార్చిలో IQ Neo 11ని ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దాము. IQ Neo 10తో కంపేర్ చేస్తే Neo 11లో ఏమేమి చేంజెస్ చేశారో చూద్దాము. IQ Neo 10 ఇండియన్ వేరియంట్, చైనా వేరియంట్ చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ చూడొచ్చు. IQ Neo 10 లాగే ఉంది బాక్స్ అయితే. బాక్స్ లో మీకు ఫస్ట్ మొబైల్ ఫోన్ వస్తుంది. ఒక TPU కేస్ అయితే ఇస్తున్నారు. ఇది వేస్తే డిజైన్ అయితే పాడైపోద్ది. కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు. Type-C to Type-C కేబుల్ అయితే ఇచ్చారు. ఒక సిమ్ టూల్ ఇచ్చారు. 100 వాట్ అడాప్టర్ ఇచ్చారు. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఫస్ట్ IQ Neo 11 ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత IQ Neo 10తో కంపేర్ చేస్తే Neo 11లో ఏమేమి చేంజెస్ చేశారో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసారి కలర్ చూడొచ్చు, కొంచెం డిఫరెంట్ ఇచ్చారు. మనం అటు ఇటు తిప్పితే మెరుస్తూ ఉంది. ఇది మొత్తం 4 కలర్స్ లో అయితే వస్తుంది. నాకు ఈ కలర్ కొంచెం బాగా అనిపించింది. దీని తర్వాత ఆరెంజ్ కొంచెం బాగుంది. ఇంక డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఈసారి ఫస్ట్ టైం IQ సిరీస్ లో మెటల్ ఫ్రేమ్ అయితే యాడ్ చేశారు. ఇదివరకు అంతా ప్లాస్టిక్ ఫ్రేమ్ తో ఉండేది. బ్యాక్ సైడ్ ఫైబర్ గ్లాస్ అంటున్నారు. ఏ గ్లాస్ ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయలేదు. ఫ్రంట్ కూడా చైనీస్ వేరియంట్ వచ్చేసరికి రాక్ గ్లాస్ అంటున్నారు. మన ఇండియాలో షార్ట్ ఆల్ఫా గ్లాస్ తో అయితే రావచ్చు. ఇది 7500 mAh బ్యాటరీతో వస్తుంది. మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. అయినా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగా చేశారు. వెయిట్ వచ్చేసరికి 216 grams అయితే ఉంది. ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ఇక్కడ IR బ్రాస్ట్ మీకు కనిపిస్తుంది. NFC ఉంది. ఫస్ట్ టైం నియో సిరీస్ లో IP రేటింగ్ అయితే తీసుకొచ్చారు. లాస్ట్ టైం IP65 తో వచ్చింది Neo 10. ఇది IP69 రేటింగ్ తో వస్తుంది. ఈసారి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా తీసుకొచ్చారు. డిస్ప్లే విషయానికి వస్తే 6.82 inch BOE Q10 డిస్ప్లే అయితే వస్తుంది. ఇది 2K డిస్ప్లే, LTPO ప్యానల్. 1 edge నుంచి 120 edge వరకు అదే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఐ బ్రైట్నెస్ మోడ్ వచ్చేసరికి 1800 nits ఉంది. స్క్రీన్ గార్డ్ కి వీళ్ళు యాంటీ రిఫ్లెక్టివ్ ఫిల్మ్ అయితే యాడ్ చేశారు. IQ 15 లో కూడా మీరు చూసారు. ఈ ఫోన్ కొన్నప్పుడు మీరు స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే తీసేయకండి. డిస్ప్లేలో మీకు 2592 Hz PW డిమ్మింగ్ అయితే ఉంది. ఇప్పుడు నేను రీసెంట్ గా చూసిన వాటిలో హైయెస్ట్ అనుకుంటా ఆ ప్రైస్ రేంజ్ లో. ఈ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత ఫ్లిక్కరింగ్ తక్కువ అవుతుంది. అంత ఫ్లిక్కరింగ్ తక్కువ అయితే మీకు కళ్ళకి అంత ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. కొంచెం ఏడేకి ఇలాంటివి రాకుండా ఉంటాయి అనమాట. డిస్ప్లే పైన IQ బాగా వర్క్ చేస్తుంది. IQ 15 లో కూడా డిస్ప్లే మీకు చాలా బాగుంది. దీనిలో కూడా డిస్ప్లే చాలా బాగుంది. వీళ్ళు పోలరైజ్డ్ లేయర్ తీసేస్తున్నారు డిస్ప్లేలో. దీనిలో కూడా తీసేశారు. సో మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. IQ అనగానే మనకు గుర్తొచ్చేది పర్ఫార్మెన్స్. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 80 Elite ప్రాసెసర్ తో వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ని ఈ ఫోన్లో అయితే తీసుకొచ్చారు. మరి ఇండియాకి ఈ ప్రాసెసర్ తీసుకొస్తారో లేదో తెలియదు. ఒకవేళ ఈ ఫోన్ 30 నుంచి 40 వేల రూపాయల మధ్యలో వస్తే ఖచ్చితంగా ఆ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది. జనరల్ యూజ్ కానీ గేమ్స్ ఆడుకోవడానికి ఆ ప్రాసెసర్ బాగుంటుంది. ప్రెజెంట్ అయితే BGMI 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. మన ఇండియాలో ఖచ్చితంగా 120 FPS అయితే తీసుకొస్తారు. మన ఇండియాకి కూడా ఇలాంటి డిజైన్ తీసుకొస్తే బాగుంటుంది. ఇలాంటి డిజైన్ కాకుండా గేమింగ్ ఆడే వాళ్ళకి ఈ డిజైన్ కంటే ఈ డిజైన్ బాగుంటుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. లాస్ట్ జనరేషన్ కెమెరా సెటప్ దీనిలో కూడా ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇండియన్ వేరియంట్ కి దీనికి కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఈ లాస్ట్ లో నేను చెప్తాను. ప్రస్తుతానికి అయితే దీని గురించి నేను మాట్లాడుతున్నాను. కొంచెం సెన్సార్ల ఇంప్రూవ్మెంట్ మీరు నోటీస్ చేయొచ్చు. సార్ మెయిన్ కెమెరా శాంపిల్స్ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా శాంపిల్స్, ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. బ్యాక్ సైడ్ మీరు 4K లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక శాంపిల్ మీరు చూడొచ్చు. బ్యాక్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. అటు ఇటు తిరుగుతున్నాను. స్టెబిలైజేషన్ చూడొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 1080pలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్ ఇది. 1080pలో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వాయిస్ ఎన్హాన్స్మెంట్ ఆన్ చేస్తున్నాను. ఒకసారి ఆడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. ఫ్రంట్ ఇండియాలో 4K వీడియో ఆప్షన్ అయితే వస్తుంది. చైనీస్ వేరియంట్ కాబట్టి వీళ్ళు 1080p తీసుకొచ్చారు. ఈ ఫోన్ గురించి నేను డీప్ గా అయితే చెప్పట్లేదు ప్రెజెంట్. ఇది ఇండియాకి వచ్చినప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుందాం. జస్ట్ రఫ్ గా కెమెరా శాంపిల్స్ మీకు చూపిస్తున్నాను. బ్యాటరీ వచ్చేసరికి 7500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. హాఫ్ అన్ అవర్ లో మీరు 50% ఛార్జ్ చేయొచ్చు. 1 అవర్ లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. దీనిలో బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఛార్జింగ్ పెట్టాం అనుకోండి, బ్యాటరీ పైన ఎక్కువ ఇంపాక్ట్ పడకుండా డైరెక్ట్ మొబైల్ కి ఛార్జింగ్ అయితే ఎక్కిద్ది. ఇది Android 16 ఒరిజినల్ OS 6 పైన రన్ అవుతుంది. ఇండియన్ వెర్షన్ కూడా మీకు ఖచ్చితంగా ఒరిజినల్ OS 6 పైనే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ IQ Neo 11 గురించి మనం మాట్లాడుకుంటే, యాక్చువల్ గా IQ Neo 10 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో చైనాలో లాంచ్ చేశారు. IQ Neo 10 ఇండియాలో మేలో లాంచ్ చేశారు ఈ ఇయర్. IQ Neo 10 చైనా వేరియంట్ తో కంపేర్ చేస్తే ఇండియన్ వేరియంట్ లో చాలా మార్పులు అయితే తీసుకొచ్చారు. IQ Neo 10 డిజైన్ ఇలా ఉంటది. మీకు ఇది మార్చేసి మీకు ఇలా తీసుకొచ్చారు. డిజైన్ అయితే
కెమెరా మాడ్యూల్. డిస్ప్లే రెండు సేమే ఉంటాయి. ప్రాసెసర్ చేంజ్ చేశారు. అది స్నాప్డ్రాగన్ 8 Gen 3 తో వచ్చింది చైనా వేరియంట్. మన ఇండియన్ వేరియంట్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8S Gen 4 తో వచ్చింది. ఇదే ఫస్ట్ ఫోన్ ఇండియాలో స్నాప్డ్రాగన్ 8S Gen 4 తో రావడం. ఫ్రంట్ కెమెరా కూడా మార్పులు తీసుకొచ్చారు. ఫ్రంట్ చైనాలో 16 మెగాపిక్సెల్ ఉంటే ఇండియాలో 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చి ఫ్రంట్ 4K రికార్డింగ్ యాడ్ చేశారు. బ్యాటరీ కూడా 900 mAh పెంచి 7000 mAh బ్యాటరీతో తీసుకొచ్చారు. ఇలా చాలా మార్పులు చేశారు చైనా వేరియంట్ కి ఇండియన్ వేరియంట్ కి iQOO Neo 10. ఇప్పుడు iQOO Neo 11 ఏమేమి మార్పులు చేస్తారో తెలియదు. iQOO Neo 10 ఇండియన్ వేరియంట్ తో కంపేర్ చేస్తే Neo 11 లో ఏమేం చేంజెస్ చేశారు ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చారు. సో ఈ డిజైన్ అయితే కొంచెం యూనిక్ ఉంది. లాస్ట్ జనరేషన్ రేస్ ట్రాకింగ్ డిజైన్ ఏదో అన్నారు. ఇది వచ్చేసరికి కొంచెం రెయిన్బో ఫినిష్ లో అయితే ఉంది, మెరుపులుగా. అండ్ ఈసారి మెటల్ ఫ్రేమ్ యాడ్ చేశారు. ఇది వరకు ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉండేది. ఇది వరకు మీకు 1.5K డిస్ప్లే అయితే ఉండేది, AMOLED డిస్ప్లే. ఇప్పుడు వచ్చేసరికి 2K డిస్ప్లేని యాడ్ చేశారు. స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా యాంటీ రిఫ్లెక్టివ్ ఫిల్మ్ అయితే యూస్ చేశారు. ప్రాసెసర్ కూడా చేంజ్ చేశారు. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 4 తో వచ్చింది. ఇది వచ్చేసరికి ఇప్పుడు స్నాప్డ్రాగన్ 8 Elite తో వస్తుంది. మేబీ ఇండియాకి స్నాప్డ్రాగన్ 8S Gen 5 తో అయినా తీసుకురావచ్చు, లేకపోతే 8 Elite అయినా తీసుకురావచ్చు. నాకు తెలిసి వీళ్ళు 8 Elite కే వెళ్తారని చెప్పి అనిపిస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 5 కానీ Gen 5 కానీ వీటితో వెళ్తే మొబైల్ ప్రైస్ నాకు తెలిసి 40,000 దగ్గరికి వెళ్ళిపోద్ది. వీళ్ళు లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ తీసుకుంటే 35,000కి ఇండియాలో లాంచ్ చేయొచ్చు విత్ ఆఫర్స్. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ సేమ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఈసారి సెన్సార్ చేంజ్ చేశారు. ఇది వరకు మీకు సోనీ IMX 882 సెన్సార్ ఉండేది. ఇప్పుడు సోనీ LYT 700V సెన్సార్ అయితే యూస్ చేశారు. కొంచెం బెటర్ సెన్సార్ అయితే యూస్ చేశారు. ఈసారి మన ఇండియాలో కూడా ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొస్తారు. 4K వీడియో సపోర్ట్ అయితే తీసుకొస్తారు. 500 mAh బ్యాటరీ పెంచారు. ఇది వరకు 7000 mAh బ్యాటరీ ఉండేది. ఇప్పుడు 7500 mAh బ్యాటరీతో వస్తుంది. ఈసారి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసేసి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. ఇది వరకు IP65 రేటింగ్ ఉండేది. ఈసారి IP రేటింగ్ యాడ్ చేశారు. IP69, 68 కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్ గా iQOO Neo 10 ఇండియన్ వేరియంట్ తో కంపేర్ చేస్తే iQOO Neo 11 చైనా వేరియంట్ లో మార్పులు అయితే నాకు తెలిసి iQOO Neo 11 ఇండియన్ వేరియంట్ ఏప్రిల్లో కానీ మేలో కానీ మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది వచ్చినప్పుడు దాని గురించి మనం ఫుల్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అయితే ఇది చైనాలో 33,000 రూపాయలకి లాంచ్ చేశారు. మన ఇండియాలో నాకు తెలిసి 35,000 రూపాయలకి లాంచ్ చేయొచ్చు విత్ ఆఫర్స్. ఒకవేళ వీళ్ళు కొత్త ప్రాసెసర్ యూస్ చేస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 5 కానీ 8S Gen 5 కానీ ఇలాంటి యూస్ చేస్తే మొబైల్ రేట్ 40,000 దగ్గరికి వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం ఇది ఎంత ప్రైస్ కి తీసుకొస్తారు. ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్ లో 40,000 రూపాయల లోపు దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను అనుకుంటుంది 35,000 రూపాయలకి లాంచ్ చేస్తారని చెప్పి. ఈ మొబైల్ మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బై ఫ్రెండ్స్.